భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా సమ్మెలు చేసినా కూడా కరుణించని ప్రభుత్వం ఇప్పుడు గత కొన్ని రోజుల క్రితం జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వెనుక గల కారణాలేంటో అర్థం కాక ఆర్టీసీ కార్మికులు సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు, కానీ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ కానీ పీఎఫ్లు కానీ ఎప్పుడు ఇస్తారా అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సొసైటీలోను కూడా క్యాన్సిల్ చేసి బ్యాంకుల వారిని కూడా ఇవ్వద్దని ప్రకటన చేసిన రోజులున్నాయి. దీని వలన ఆర్థికంగా చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉండగా ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషంగానే ఉంది, కానీ మాకు రావాల్సిన వేతనాలు, సదుపాయాలు, పని భారం అన్నీ కూడా తీర్చుతారా లేదా అంటూ కార్మికులు కోరుతున్నారు. వెల్కమ్ టు 95 జనంతో మనం మనతో జనం కార్యక్రమంలో ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులతో ఉన్నాము. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిన దాని మీద కార్మికులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? వీరు గత 3 సంవత్సరాల క్రితం సమ్మె చేసినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. వారంతనే వారే సమ్మె నిర్వహించుకునే పరిస్థితి వాటిల్లింది. కానీ ఇప్పుడు ఎవరు అడగకముందే, ఎవరు దాని మీద పోరాటం చేయకపోయినా, సమ్మె చేయకపోయినా సరే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తనంతట తానే విలీనం చేయడం జరిగింది. ఈ విలీనం వెనకాల అసలు కథనం ఏంటిది? దాని మీద 95 స్పెషల్ ఫోకస్ చేస్తుంది. కాబట్టి అదే కోణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మెయిన్ డిపో అయిన దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర సీనియర్ నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ సమస్యలపైన పోరాడి ఎన్నో పోరాటాలు చేసి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు. భాస్కర్ గారు ఉన్నారు. ఆ భాస్కర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇంత సంవత్సరాల క్రితము ఆర్టీసీ ఎంతో సమ్మె చేసి 33 మంది కార్మికులు ప్రాణాలు పోయేదానికి కారణమైన ప్రభుత్వము, కానీ ఆ రోజున పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రణాళిక చేయకుండానే మారడానికి గల కారణం ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మికులుగా రావాల్సినటువంటి వేతన సవరణ కానీ, అటు పిఎఫ్కు సంబంధించి కానీ, ఎస్ఆర్బిఎస్కి సంబంధించి కానీ, లేకుంటే సొసైటీకి సంబంధించినటువంటి డబ్బులు అనేకం రావాల్సి ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈ ఆర్టీసీలో కేసీఆర్ ఆ రోజు చెప్పారు, ప్రగతి భవన్ పిలిచి కార్మికులందరూ పిలిచి మంచి భోజనం పెట్టి, నేనే మీకు బ్రాండ్ అంబాసిడరు, ఈ సమస్యలు ఏమన్నా నేనే పరిష్కారం చేస్తా, మీకేం ఇబ్బంది లేదు, సింగరేణి కాలనీస్లో కార్మికులకు ఇచ్చినట్టు ₹1,00,000 బోనస్ ఇస్తానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కార్మిక సంఘాలు 2 సంవత్సరాలు ఎన్నికల జరపం, ఆ తదుపరి మళ్ళీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి 4 సంవత్సరాలు అయినా కానీ జరపకపోయినప్పుడు కార్మిక సంఘాలన్నీ ఒకటై జాయింట్ యాక్షన్ ఏర్పడి కన్నెర చేసి ఉద్యమం చేసేటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఎలక్షన్ దగ్గర ఉన్నదే ఈ ఆర్టీసీ వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మరి ఏమైందో ఏమో కానీ మొత్తానికి ఎమ్మటే రియాక్ట్ అయ్యి రేపు మంత్రివర్గ సమావేశంలో పే స్కేల్ ప్రకటిస్తామని మేము అనుకున్నాం. పెండింగ్ ఉన్నాయి. అట్లా కాకుండా ఒకటేసారి ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వం విలీనం చేయటం అని చెప్పడం ఎందుకు అడుగుతున్నాం అంటే మాకు అనుమానాలు ఉన్నాయి. గతంలో మొన్ననే మేడే రోజు ఆర్టీసీ కార్మిక వేతన సవరణ చేస్తాను, ఆర్థిక శాఖను ఆలోచించను అని చెప్పిండు. అంతకుముందు నిండు అసెంబ్లీలో చెప్పిండు ఆర్టీసీ కార్మికులకి వేతన సవరణ చేస్తాం మేము అని చెప్పేసి. మరి చేస్తాడా? ఆయన ఇచ్చిన మాట మీద కట్టుబడి లేడు ఇప్పుడు వరకు. మరి ఇప్పుడు సడన్గా ప్రకటించారు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆయన ఇచ్చిన మాట కట్టుబడి లేనటువంటి హామీలు అనేక ఉన్నాయి. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ హామీలు కూడా ఇందులో ఏదైతే కార్మికులు ఉన్నాయో అవన్నీ వచ్చే విధంగా చర్య తీసుకొని ఇస్తే సంతోషిస్తాం. దీనివల్ల కార్మికులు న్యాయం జరిగించాలనుకుంటున్నారా? మీకు మీ ఇంత అనుభవం గల సంఘంలో పనిచేశారు, ఇన్ని పోరాటాలు చేశారు, దీన్ని బట్టి మీరు ఏం అనుకుంటున్నారు? అందుకే నేను ముందే చెప్పా, ఇచ్చిన హామీలు అమల్లో చిత్తశుద్ధి లేదు. సాక్షాత్తు సీఎం గారు ఇచ్చిన హామీల్లోనే అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు.
మళ్ళీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే రేపు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో మరి ఏం రిపోర్ట్ వస్తుంది ఏమొస్తుందో వచ్చిన తర్వాత దాని గురించి స్పందిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఏదేమైనా మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికల జిమ్మికి కాకుండా చిత్తశుద్ధితో కార్మికులకి మరి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న విధంగా అటువంటి అమలు చేస్తే సంతోషిస్తాం, స్వాగతిస్తాం, తప్పకుండా మేము ఆనందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇంకా కార్మికులకు ఏ పెండింగ్లో ఉన్నాయి, ఏమొస్తాయి ఈ విలీనం అయిన తర్వాత వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఆయన జరిగాను ఇప్పుడు రావాల్సిన పెండింగ్లో ఉన్నాయని వచ్చేసి ఆయన జరిగింది. అందులో ప్రధానమైనటువంటి సొసైటీకి సంబంధించినటువంటి కార్మికులు 6,000 అప్లికేషన్స్ పెండింగ్లోనే 550 కోట్ల యాజమాన్యం వాడుకొని ఇవ్వడం లేదు. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇవ్వకపోగా ఎండీ గారు రీసెంట్గా సర్క్యులర్ ఇచ్చారు, బ్యాంకుల్లో కూడా ఎవరు ఆర్టీసీ కార్మికులు లోన్ ఇవ్వద్దు. ఇది దుర్మార్గమైన చర్య. ఇక్కడ సొసైటీ లోన్ ఇయ్యారు, బ్యాంకులో లోన్ తెచ్చుకోవద్దు. మరి పిల్లలు చదివించుకోవడం, కుటుంబం పోషించుకోవడం, పిల్లల పెళ్లిళ్ళకి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇలాంటి అన్నిటిగా కూడా తక్షణమే పరిష్కారం కావాలా, అయితేనే మేము సంతోషిస్తామని తెలియజేస్తాం. ఆర్టీసీకి కొన్ని ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల కోసం అంటూ ఆర్టీసీని విలీనం చేశారా, కార్మికులకు న్యాయం చేయాలని విలీనం చేశారా? అది మీరేమనుకుంటున్నారు? ఇప్పటికే యూనియన్లు ఉన్నా కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్లో టీఆర్ఎస్ టైర్ ఫ్యాక్టరీ మూసేసింది, అక్కడ హైదరాబాద్లో వర్క్షాపులు మూసేసింది, అనేక డిపోలు మూసేసింది. ఇప్పటికే ఇప్పుడు ప్రభుత్వం విలీనం చేయబోతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి అనుమానమే ఉంటుంది, రేపు ప్రభుత్వంలో కలిపిన తర్వాత వాళ్ళ ఇష్టం కాబట్టి ఏదైనా చేస్తారో. ఏది ఏమైనా కష్టపడి సంపాదించిన కార్మికులు, ఆర్టీసీ కార్మికుల సొమ్ము ఇది. ప్రభుత్వం ఇచ్చి కట్టించిన బస్టాండ్లు కాదు, ఈ లక్షలాది కోట్లాది సొమ్ము మొత్తం ఆర్టీసీ కార్మికుల శ్రమతో నిర్మించినటువంటి దాన్ని దీన్ని ఎట్టి పరిస్థితులుగా కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని మిస్యూజ్ చేయకుండా మరి కార్మికులకు ఉండే విధంగానే మరి దాన్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. చెప్పండి సార్, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీకు ఎలా ఉన్నది? ఇంకా ప్రభుత్వం నుండి మీకు ఏమేమి రావాలి, వస్తాయి అనుకుంటున్నారు? ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు మేము కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మాకు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రావాల్సిన బకాయిలన్నీ త్వరలో మాకు ఇప్పించే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీలో విలీనం పట్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా మీకేమైనా కావాలి? 30 సంవత్సరాల నుంచి కండక్టర్ చేస్తున్నాను. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం సంతోషదగ్గ విషయం. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అలాగే మిగతా పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా ఉంటే మీకు మంచి జరుగుతుందని ఇంతకాలం కష్టపడ్డారు, ఇంకా ఏం కావాలి, ఏ విధంగా ఉంటే మంచిగా అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులాగా మాకు కూడా పే స్కేల్ చేసి వాళ్ళకి సమానంగా జీతభత్యాల సవరణ ఉంటే మేము బాగుంటుందని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీ గారు పనిచేస్తున్నారు? అప్పటి నుండి ఇప్పటివరకు ఎలా ఉంది? ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? నేను 2005 బ్యాచ్ మాది ఆర్టీసీలో డ్రైవర్గా అపాయింట్మెంట్ అయ్యాను. అప్పటి నుండి కొద్ది వరకు మామూలుగా పిఆర్సీలు చాలా తక్కువ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా మెరుగైంది అని సంతోషపడ్డాం. 2014లో మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. దాని తర్వాత జాప్యం జరిగింది, ఇది వాస్తవంగా జాప్యం జరిగింది. 9 సంవత్సరాల నుండి 2 పిఆర్సీలు కావాల్సి ఉంది. ఈ పిఆర్సీల మీద ఒకసారి 2019లో మన సమ్మెకు కూడా పోయినాం 55 రోజులు. దీని ఈయాటికి సీఎం గారు త్వరగా మన విలీనం అని ప్రకటించడం వల్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాగాల్సిన ఏరియల్స్ ఏదో డిఏ బాండ్ల పేపర్ వాటి అన్నిటికి సంబంధించిన క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మహిళా కండక్టర్ ఉన్నారు, కొత్తడానికి రిపోర్ట్ మహిళా కండక్టర్, తనని అడిగి తెలుస్తుంది. మేడం మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అప్పటి నుండి ఇప్పటివరకు ఎలా ఉన్నది? ఇప్పుడు ఇంకా మీరు ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకున్న తర్వాత ఇంకా ప్రభుత్వాన్ని ఒక మహిళా కండక్టర్ మీరేం అడుగుతున్నారు? నేను 2009లో జాయిన్ అయ్యాను. తర్వాత 11కి మాకు రెగ్యులర్ అయింది. తర్వాత మాకు ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక పిఆర్సీ ఇచ్చారు 47 ఒకసారి. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మాకు పిఆర్సీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమన్నా ఇస్తారా అని మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ విలీనం చేసినామని కదా, ఆర్టీసీ విలీనం చేసుకున్నాం కాబట్టి ప్రభుత్వము మీరు ఏ విధంగా ఇక్కడ నుంచైనా మాకు పిఆర్సీలు బాగా వస్తాయని మేము ఆశపడుతున్నాం. అందుకని
ఇప్పుడు దీంతో పాటు మహిళా కండక్టర్గా రాష్ట్రంలోని ఆఫీసులో పనిచేసిన మహిళల తరఫున మీరు ప్రభుత్వాన్ని మీకు సదుపాయాలు కానీ ఏమైనా అడుగుదామనుకుంటున్నారా? ఇట్లా కలిస్తే ఆల్రెడీ అందరికీ వచ్చే అవకాశాలన్నీ మాకు కూడా వస్తాయని మేము మేడం, ఎందుకంటే మీరు ఒక సమానంగా 12 గంటల నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పొద్దుగా రాత్రి తేడా లేకుండా వారితో పాటు సమానంగా జాబ్ చేస్తున్నారు. అదే కోణంలో ఒక లేడీ కండక్టర్గా మీరు ఆడవారి తరఫున ప్రభుత్వానికి ఇంకేమైనా సదుపాయాలు కావాలనుకుంటున్నారు? మాకు కొంచెం పని భారం తగ్గిస్తారని మేము కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం, కానీ తర్వాత ఆయన ఆలోచించి చెప్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం బస్ డిపోలో ఉన్నాము. ఇక్కడ వీరి సమస్యలకైనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీని విలీనం చేసుకున్నది. ఆ విలీనం చేసుకున్న దాని తర్వాత వీళ్ళకి రావాల్సిన పిఆర్సీలే కానీ లేకుంటే పిఎఫ్లే కానీ ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్లు కూడా విధానం మార్చాలంటూ ఇక్కడున్న ఉద్యోగులు కోరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడానికి మాకు సంతోషం వ్యక్తంగా ఉంది, కానీ దీనితో పాటు మాకు రావాల్సిన సదుపాయాలు కూడా తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా మహిళా కార్మికులు కూడా ఉన్నారు. మహిళా కార్మికులకు కూడా ఆర్టీసీ కార్మికుల వారికి కూడా అన్ని విధాలు కూడా వెసులుబాటు చేసి వారి పరిహారం తగ్గించి మాకు తగ్గట్టుగా మాకు వృత్తిరీత్యా ఉద్యోగం నిర్వహించాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వము వారు వీరికి ఏ విధమైన ఇంకా వెసులుబాటు చేస్తారు? కేవలం విలీనం చేసి ఉంటారా, లేకుంటే మిగతా పిఆర్సీలే కానీ మిగతా సదుపాయాలన్నీ కల్పిస్తే ఎప్పుడు కల్పిస్తారు? ఒక 3 సంవత్సరాల క్రితం సమ్మె చేసినప్పుడే కల్పించిన వారు ఇప్పుడు కల్పిస్తారా అని సందిగ్ధంలో ఉన్నారు.